అజోపి సన్ అవ్యయాత్మా భూతానాం ఈశ్వరోపి సన్ ప్రకృతిం స్వామధిష్టాయ సంభవామి ఆత్మమాయయా. శ్రీ సద్గురుభ్యో నమః. శ్రీమద్ భగవద్గీత బాలల మహాయజ్ఞంలో 308వ ఎపిసోడ్కి శ్రోతలందరికీ సాదర స్వాగత సుమంజలి. మనము 2025 జూన్ 8వ తేదీ ఆదివారం రోజున 308వ ఎపిసోడ్లో మనం 9వ అధ్యాయం రాజవిద్య రాజగుహ్య యోగం 4వ శ్లోకాన్ని నేర్చుకునేదానికి ముందుగా ప్రార్థనతో తరగతిని ప్రారంభించండి అమ్మా. నమస్కారం గురువు గారు. నా పేరు గౌతమి సాయిప్రియ. గురువు గారు, గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అద నవమోऽధ్యాయః. రాజవిద్యా రాజగుహ్య యోగః. శ్రీ భగవానువాచ. శ్లోక నంబర్ 3. అశ్రద్ధధానాః పురుషాః అశ్రద్ధదానాః పురుషా ధర్మస్యాస్య పరంతప అప్రాప్య మాం నివర్తంతే మృత్యు సంసారవర్త్మని. జయ గురుదేవ. వెరీ గుడ్, థ్యాంక్ యూ గౌతమి సాయిప్రియ. చూడండి, ఇక్కడ కొంతమందికి సందేహం రావచ్చు. అశ్రద్ధ దానాహ పురుషాహ లో అశ్రద్ధ దానాహ విసర్గం ఉంది. పురుషాహ అంటే అక్కడ ఆపి చెప్పేవాళ్ళు విసర్గం పెట్టినా ఏం పర్వాలేదు, పెట్టకపోయినా కలిపి చెప్తే విసర్గం అవసరం లేదు, విడిగా చెప్తే విసర్గం పెట్టొచ్చు, పెట్టకపోయినా ఏం ఇబ్బంది లేదు. మీరు ఫ్రీగా మీరు చెప్పండి. గౌతమి సాయి ప్రియ, వెరీ నైస్, థ్యాంక్ యూ. నెక్స్ట్ 2. నమస్కారం గురువు గారు. నా పేరు నిత్య హరిప్రియ. అశ్రద్ధధానాః పురుషాః ధర్మస్య పరంతప అప్రాప్య మాం నివర్తంతే మృత్యు సంసారవర్త్మని. థ్యాంక్ యూ నిత్య హరిప్రియ, వెరీ నైస్. నెక్స్ట్ హేమనిక. నమస్కారం గురువు గారు. అశ్రద్ధదానాః పురుషాః ధర్మస్యాస్య పరంతప అప్రాప్య మాం నివర్తంతే మృత్యు సంసారవర్త్మని. వెరీ గుడ్, విజయవాడ సిస్టర్స్ బ్రహ్మాండంగా చెప్పారు, సంతోషం. నెక్స్ట్ నెంబర్ 4 సౌమ్య. ఎస్ గురువు గారు. శ్రీ భగవానువాచ. శ్లోక నంబర్ 3. అశ్రద్ధదానాః పురుషా ధర్మస్యాస్య పరంతప అప్రాప్య మాం నివర్తంతే మృత్యు సంసారవర్త్మని. జయ గురుదేవ. థ్యాంక్ యూ. నెక్స్ట్ 5 తేజస్విని. నమస్కారం గురువు గారు. అశ్రద్ధదానాః పురుషా ధర్మస్యాస్య పరంతప అప్రాప్య మాం నివర్తంతే మృత్యు. వెరీ గుడ్ తేజస్విని. నంబర్ 6 శ్రీదేవి. శ్రీదేవి నంబర్ 6. నమస్కారం అండి గురుగారు. మీదే. శ్రీ భగవాన్ వాచ. అశ్రద్ధదానః పురుష ధర్మస్య పరంతప అప్రాప్య మాం నివర్తంతే మృత్యు సంసారవత్మని.
జై గురుదేవ్ అండి. మీరు మళ్ళీ ప్రాక్టీస్ చేయాలి. శ్రీదేవి గారు మీ నెంబర్ 6 గుర్తుపెట్టుకోండి. 5 మంది తర్వాత మీరు ఆటోమేటిక్ వచ్చేవాలి. తర్వాత ఇంకొంచెం అర్థవంతంగా చెప్పాలి మీరు. చూడండి ఒకసారి మళ్ళీ చెప్పండి. అశ్రద్ధదానాః పురుష ధర్మస్యాస్య ఆహా, సాస్య కాదు కాదు కాదు, ధర్మస్యాస్య. ధర్మస్యాస్య ప్రవర్ పరంతప. పరంతప. మళ్ళీ మొదటి నుంచి చెప్పండి. చెప్పండి. మళ్ళీ మొదటి నుంచి చెప్పండి. అశ్రద్ధదానాః పురుష ధర్మస్యాస్య పరంతప. కాదమ్మా, ధర్మస్యాస్య. ధర్మస్యాస్య పరంతప. ధర్మస్యాస్య. ధర్మస్యాస్య ఎట్లా వాడు? పరంతప. అప్రాప్య మాం నివర్తంతే మృత్యు సంసారవత్మని. జయ గురుదేవ్ అండి. మరొక్కసారి ట్రై చేయరా? ఫస్ట్ నుంచి అండి. అశ్రద్ధదానాః పురుష ధర్మస్యాస్య పరంతప. అప్రాప్య మాం నివర్తంతే మృత్యు సంసారవర్తమని. చూడండి శ్రీదేవి గారు, నెక్స్ట్ తేజస్విని యశస్విని నుండి మీ తమ్ముడు వరకు చివరి దాకా కొంచెం బాగా కాన్సన్ట్రేట్ చేయండి, మీకు ఇంకా క్లియర్ వస్తుంది. ఓకే గురుగారు. నంబర్ 8 7 యశస్విని దేవి. నమస్కారం గురుగారు. శ్రీ భగవానువాచ అశ్రద్ధానః పురుష ధర్మస్య. మళ్ళా మొదలు పెట్టండి. పురుష. అశ్రద్ధదానాః పురుష ధర్మస్యాస్య పరంతప. అప్రాప్య మాం నివర్తంతే మృత్యు సంసారవర్త్మని. మళ్ళా చెప్పండి. మిగతా వాళ్ళు చెప్పేటప్పుడు శ్రద్ధగా వింటే ఈ సమస్య రాదు. మళ్ళా చెప్పండి యశస్విని. శ్రద్ధదానాః పురుష ధర్మస్యాస్య పరంతప. అప్రాప్య మాం నివర్తంతే మృత్యు సంసారవర్త్మని. వెరీ గుడ్, వెరీ నైస్, థ్యాంక్ యూ. అలా ఉండాలి. నెక్స్ట్ గ్రీష్మంత్ హన్విత చౌదరి. గురువు గారు నమస్కారం. గురువు గారు, నా పేరు గ్రీష్మం చౌదరి. నేను ఇప్పుడు 9వ అధ్యాయం 3వ శ్లోకం చెబుతున్నాను. అశ్రద్ధదానాః పురుష ధర్మస్యాస్య పరంతప. అప్రాప్యమాన్ నివర్తంతే మృత్యు సంసారవర్త్మని. జై గురుదేవ. ఇంకోసారి ట్రై చేయనైనా గ్రీష్మంత్, ఇంకోసారి ట్రై చేయి. అశ్రద్ధదానాః పురుష ధర్మస్యాస్య పరంతప. అప్రాప్యమాన్ నివర్తంతే మృత్యు సంసారవర్త్మని. అశ్రద్ధదానాః పురుష. దీర్ఘం ఉంది, బాగా లాగండి. మళ్ళీ ట్రై చేయండి. మళ్ళీ ట్రై. అశ్రద్ధదానాః పురుష ధర్మస్యాస్య పరంతప. అప్రాప్యమాన్ నివర్తంతే మృత్యు సంసారవర్త్మని. వెరీ గుడ్. అక్కడ అశ్రద్ధదానాః పురుషా దీర్ఘం లాగాలి. అంటే పురుషాహ అంటే పురుషులు, మనుషులు అని అర్థం కాబట్టి దీర్ఘం పెట్టాలి. దీర్ఘం పెడితే బహువచనం కిందకి వస్తుంది, లేకపోతే ఒకటే అని వస్తుంది కాబట్టి దీర్ఘం పెట్టాలి. ధర్మస్య అస్య, ఈ ధర్మం అంటే పైన చెప్పినటువంటి మొదటి నేను తెలుసుకునేటువంటి ధర్మం నాకెందుకు జన్మ మరణాలు తిరుగుతుంటారు అని అర్థం రావాలంటే మనం చెప్పేటప్పుడే ఆ అర్థాన్ని పలికించాలి వినే వాళ్ళకి. మీ తెలుగులో బాగా చెప్తాను చూడు. హన్విత ఆప్షన్ గురువు గారు. ఏమే గుడికి వెళ్ళింది గురువు గారు. అంటే మీకు గుడి కాదా? గురువు గారు, గుడికి గంటకు ముందు గంట తర్వాత కూడా 10 నుంచి 11 తర్వాత గుడి ఉంటది, తర్వాత దాని ముందు తర్వాత గుడి ఉంటది. అవును గురువు గారు. ఇప్పుడు 11లో క్లాస్ లోకి వస్తుందా లేదా? ఏమో గురువు గారు. సరే, వచ్చినాక నువ్వు నేర్పించి నాకు శ్లోకాన్ని చెప్పించాలి, నీదే రెస్పాన్సిబిలిటీ. ఓకే గురువు గారు. సత్యపూర్ణ 10. సత్యపూర్ణ ఓం శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః.
श्रीमद्भगवद्गीता अथ नवमोऽध्यायः राजविद्या राजगुह्ययोगः अश्रद्धधाना पुरुषा धर्मस्यास्य परन्तप अप्राप्य मां निवर्तन्ते मृत्यु संसारवर्त्मनि. వెరీ నైస్, థ్యాంక్ యూ సత్యపూర్ణ, థ్యాంక్ యూ. నెక్స్ట్ 11 దేవయామిని. నమస్కారం గురువు గారు. శ్రీ భగవానువాచ అప్రాప్య మాం నివర్తంతే మృత్యు సంసార వ్రత్మని. ఇక్కడ చివరి వర్తమని దగ్గర నీకు ఏదో కొంచెం ఇబ్బంది కలుగుతా ఉంది, చిన్న ఇబ్బంది అనిపిస్తుంది చూడండి. మృత్యు సంసార వర్తమని చెప్పండి. మృత్యు సంసార వ్రత్మని. వాక్ రావట్లేదు, మళ్ళీ ట్రై చేయండి. ఒకసారి మీరు చెప్పరా గురుగారు? మృత్యు సంసార మృత్యు సంసార వర్త్మని. వర్త్మని. ఇప్పుడు కలిపి చెప్పండి. మృత్యు సంసార వ్రత్మని. మళ్ళీ ఇప్పుడు రా కలిపారు. మృత్యు సంసార వర్త్మని. ఆ వర్త్మని సపరేట్ చెప్పండి. వ్రత్మని కాదమ్మా, ఈ రావచ్చి మళ్ళీ చెప్పండి. మృత్యు సంసార వర్త్మని. అది అది ఇప్పుడు శ్లోకం మొత్తం చెప్పండి. శ్రీ భగవానువాచ అశ్రద్ధదానాః పురుషా ధర్మస్యాస్య పరంతప అప్రాప్య మాం నివర్తంతే మృత్యు సంసార వర్త్మని. వర్త్మని. చాలా ఈజీగానే ఉంటది అది. మనం చూడమ్మా, వా రా తా మా అవి వరుస, ముందు రాకూడదు. ఓకే గురుగారు. ఇప్పుడు వా తర్వాత రా రావాలి, కానీ వాకు రావద్దని కలిపేస్తున్నారు. వ్రా కాదు వర్త్మని. వర్త్మని భర్త హర్తలో వస్తుంది, అట్లా వర్త్మని చెప్పండి. మళ్ళీ స్టార్ట్ నుంచి చెప్పమని గురుగారు. ఈ పదం మాత్రం బాగా చెప్పండి. వర్త్మని. వర్త్మని అంటే తిరుగుట. ఓకే గురుగారు. ఓకే, ఒకసారి మళ్ళీ శ్లోకం చెప్పండి. ఓకే. అశ్రద్ధదానాః పురుషా ధర్మస్యాస్య పరంతప అప్రాప్య మృత్యు సంసార వర్త్మని. వెరీ నైస్, వెరీ నైస్, థ్యాంక్ యూ. ఇప్పుడు 6, 9, 15 మంది పైన ఉన్నారు. ఇందులో కొంతమంది అన్మ్యూట్ అయ్యి మాట్లాడలేకుండా వింటున్నటువంటి భక్తులు కూడా, జ్ఞానయజ్ఞ భక్తులు కొంతమంది ఉంటారు. మీరంతా కూడా జాగ్రత్తగా వినొచ్చు. ఇది ఒక షెడ్యూల్ ప్రకారం నిర్ణయించబడింది. మొదటి 15 నిమిషాలు గడిచిన దాన్ని రివిజన్ ఉంటుంది. మొదటి 15 నిమిషాలు, ఇంకా 2 నిమిషాలు ఉంది. ఇప్పుడు నాగేశ్వరరావు గారు అర్ధగంట అయిపోయింది. తర్వాత ఈ కొంతమంది కొంచెం బాగా ప్రశ్నించేటువంటి తత్వం కలిగినటువంటి ఈ దేవయామిని గారి లాంటి వాళ్ళ దగ్గర మిగతా అర్ధగంట పూర్తిగా అర్థవంతంగా నేర్చుకోవడం ఉంటుంది. ఇది అభ్యసనం. ఇది చాలా ఆసక్తికరంగా, నాకైతే చాలా ఆసక్తికరంగా ఉంది. ఇది నేను రాటు తేలడం కోసమే దీన్ని నేర్చుకుంటున్నాను నేను. గురుగారు జయ గురు అండి. శ్రీ భగవానువాచ శ్లోకం నంబర్ 3. అశ్రద్ధదానాః పురుషా ధర్మస్యాస్య పరంతప అప్రాప్య మాం నివర్తంతే మృత్యు సంసార వర్త్మని. ఇది నీకు ముందు ప్రతిబింబించింది, అంతే, ఇంకేం లేదు. ఇది మనం మాట్లాడుకుంటే ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. మధ్యలో ఫోన్ వచ్చేసా, వాళ్ళకి తెలియదు కదా. నా మాట వినిపిస్తుంది మీకు?
హలో, వినపడుతుంది. ఇప్పుడు ఇదేం అయింది, నేను మళ్ళీ దీంట్లోకి రావాలంటే ఇప్పుడు స్క్రీన్ కిందకి లాగండి గురుగారు. వచ్చేసా. అది మొబైల్ కొత్త రకం, నాకు తెలియదు అది. ఓకే, రైట్. మనం ఇప్పుడు 12 పూర్తయింది. 12 మంది ద్వాదశ సభ్యులు కంప్లీట్ అయింది. కొత్తగా ఎవరిని వచ్చారు? గురుగారు శ్లోకం నంబర్ 3. అశ్రద్ధానాః పురుషా ధర్మస్యాస పరం తప అప్రాప్యమాం నివర్తంతే మృత్యు సంసార వర్త్మని. జై గురుదేవ గురుగారు. చిన్నపాటి సవరణలు ఉన్నాయి సాక్షి గారు. గురు చూడండి. అశ్రద్ధదానాః పురుషా, చెప్పండి. అశ్రద్ధదానాః పురుషా ధర్మస్యాస్య పరంతప. ధర్మస్యాస పరం తప ధర్మస్యాస్య పరంతప. ధర్మస్యాస్య పరం తప అప్రాప్య మాం నివర్తంతే. అప్రాప్య మాం నివర్తంతే. అప్రాప్య మాం నివర్తంతే. అప్రాప్య మాం నివర్తంతే. కాదమ్మా, ఉండండి. ప్రాప్య అంటే పొందుట, అప్రాప్య అంటే పొందక. చెప్పండి. అప్రాప్య. 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 సరే, తీసేద్దాం. ప్రాప్య చెప్పండి. ప్రాప్య. అప్రాప్య. అప్రాప్య మాం నివర్తంతే మృత్యు సంసార. వెరీ గుడ్. ఇక్కడ మీరు పోయిన వారం ఆబ్సెంట్ ఏమో కదా? ఓకే, పర్వాలేదు, అందుకే టైం పట్టింది అంతే. చూడమ్మా, ఈ మొదటి నేను అశ్రద్ధ దానాః పురుషాః అంటే శ్రద్ధ మనుషులు ఈ యొక్క ధర్మం నన్ను అంటే మొదటి నన్ను అంటే జనన మరణ రహిత పదవిని అని అర్థం. అది పొందకుండా ఏం చేస్తారు? నివర్తంతే, తిరుగుతుంటారు. ఎక్కడ తిరుగుతా ఉంటారు? మృత్యు సంసార వర్తమని. జననము మరణము, జననం మరణం, చావు పుట్టుకల చక్రంలో వాళ్ళు తిరుగుతా ఉంటారు. మరి అట్లుంటే ఆ మొదటి నేను మరి ఎలా ఉంది, దాన్ని ఎలా పొందాలి, అది ఎలా తెలుసుకోవాలి అని ఆసక్తి కలగడం కోసం ఈ 3వ శ్లోకాన్ని ఇలా పెట్టారు. దీన్ని మన వ్యవహారికంగా నడిచేటువంటి భాషలో ఏమంటారంటే, నాశనం అయిపోతావు అంటూ ఉంటారు. పెద్దల మాట వినకపోతే నాశనం అయిపోతావు అంటూ ఉంటారు కదా. అట్లా గురువుల మాట వినకపోతే నాశనం అయిపోతావు అంటే అర్థం ఏంటంటే, ఇక్కడ మరి జనన మరణ చక్రంలో పడి తిరుగుతా ఇంకెవరైనా కొత్తగా జాయిన్ అయినారా? 13 మంది అయింది. న్యూ జాయినింగ్ ఎవరు ఉన్నారు? ఓకే, ఎవరు లేదా అనుకుందాం. దీన్ని అమ్మ ఎవరు? ఏం పేరు? ఎక్కడ? అమ్మ చెప్పండి. నేను వింటున్నా అండి, ఫస్ట్ డే ఈ రోజు. ఓకే, థ్యాంక్ యూ అమ్మ. చాముండేశ్వరి గారు, మీరు ఆసక్తిగా వినొచ్చు. చివరి సందేహాలు ఉంటే ఎప్పుడైనా అడగొచ్చు మీరు. నేను ఈ రోజు చెప్పిన శ్లోకంలో ఓకేనండి. ఈ రోజు 9వ అధ్యాయం 4వ శ్లోకం నేర్చుకుంటాం ఈ రోజు. ఓకేనండి. ఇది పూర్తయిన తర్వాత చివరి 5 నిమిషాలు, 5 నుంచి 10 నిమిషాల వరకు ప్రశ్నలు కేటాయిస్తాను. అప్పుడు మీ సందేహం మీరు వినిపిస్తే ఇంక మరింత బాగా. రైట్. ఇప్పుడు ఈ విషయాన్ని అశ్రద్ధ దాన పురుష అనే దానికి మన మాటల్లో దీన్ని బాగా మాట్లాడుకోవాలంటే, ఈ భగవద్గీతలో చెప్పబడినటువంటి విషయము పట్ల శ్రద్ధ వహించకుండా ఉండే వాళ్ళు జనన మరణ చక్రంలో తిరుగుతుంటారు అని దీని యొక్క పూర్తి అర్థం. అయితే ఎవరు జనన మరణ చక్రంలో తిరుగుతుంటారు? ఇక్కడ 15 మంది 20 మంది మాత్రమే ఉన్నాం కదా, మరి మిగతా వాళ్ళంతానా అని అంటే అట్లా కాదు. అది దీనికి మనకు 17వ అధ్యాయంలో మొదట అర్జునుడు ప్రశ్నిస్తాడండి. ఈ శాస్త్రాలతో సంబంధం లేకుండా ఎవరికి ఇబ్బంది కలిగించకుండా బాగా బతుకుతుంటారు కదా, వాళ్ళ పరిస్థితి ఏమైనా అడుగుతారు. అట్లా భగవద్గీత నేర్చుకుంటున్నారా లేదా అనేది కాదు ప్రశ్న. ఈ ఇక్కడ చెప్పబడినటువంటి మొదటి నేనును అంటే తెలుసుకోవడానికి శ్రద్ధ పెట్టకుండా ఉండేటువంటి వాళ్ళు జనన మరణ చక్రంలోనే ఉండిపోతారు.
అని అర్థం అనమాట. మరి ఎందుకు ఈ మాట చెప్పారు అంటే, మనకు వింటున్నటువంటి నేర్చుకుంటున్న మనకు భగవద్గీత జ్ఞానం పట్ల ఆసక్తి కలిగించడానికి ఇటువంటి ప్రయోగాలు వేదాంతంలో చేస్తూ ఉంటారు. మరి ఆ మొదటి నేను ఎక్కడ ఉంది, ఎలా ఉంది, దాన్ని ఎలా తెలుసుకోవాలి అనేది ఈ 4వ శ్లోకం నుంచి మనం నేర్చుకుంటాం. శ్లోకాన్ని ముందుగా పద విభజనతో నేర్చుకుందాం. ముందుగా గౌతమి సాయిప్రియ, రెడీనా? ఎస్ గౌతమి సాయిప్రియ, కమాన్. గురుగారు. శ్రీ భగవానువాచ శ్రీ భగవాన్ వాచ మయా తతమిదం సర్వం మయా తతమిదం సర్వం మయా తతమిదం సర్వం మయా తతమిదం సర్వం జగదవ్యక్తమూర్తినా జగదవ్యక్తమూర్తినా మత్స్థాని సర్వభూతాని. మళ్ళా చెప్పాలా? మత్ మత్ మత్స్థాని మత్సాన్ మత్ మత్సాన్ మత్స్థాని మత్సాని సర్వభూతాని. నచాహం తేషు అవస్థితః. నచాహం తేష్వస్థితః. వెరీ గుడ్. అది కష్టపడి అంత చదువుకునే అవసరం లేదని ఈజీగా నీకు విడగొట్టి చెప్పడం కోసం నేను అలా చెప్పాను. అది తేషు అవస్థిత అంటే కష్టపడాలి కాబట్టి తేషు అవస్థిత. తేషు అంటే అవి, వాటి యందు అని అర్థం. ఈ శ్లోకంలో చెప్పే గౌతమి సాయిప్రియ, పెట్టెలో వస్తువు ఉంటది, పెట్టెలో వస్తువు ఉంటది కదా. ఎస్ గురు. వస్తువులో పెట్టె ఉండదు. ఎస్ గురు. పెట్టెలో వస్తువులు ఉంటాయి, వస్తువులో పెట్టె ఉండదు. ఎస్ గురుగారు. అట్టని చెప్పి పెట్టె లేదనకూడదు. ఎస్ గురుగారు. అర్థమవుతుందా నాయనా? పెట్టె అంటే తెలుస్తా ఉంది నీకు? జామెట్రీ బాక్స్ ఉంది కదా, ఎస్ గురుగారు. మీకు జామెట్రీ బాక్స్ అంటారు, ఏమంటారు? మీకు 10th క్లాస్ లోపు ఉపయోగించే బాక్స్ మ్యాథ్స్. మీరు ఏమంటారు జామెట్రీ బాక్స్ ని? ఎవరు? మన గౌతమి సాయిప్రియ ఎస్ గురుగారు. ఏమంటారు? మా కంపాక్స్ ఏదో చెప్తారు కదా, అది గుర్తుందా మీకు? కాంపర్ బాక్స్. అదే లెక్కలు వేసుకోవడానికి త్రికోణము, వృత్తరేఖని ఇవన్నీ వాడతారు కదా. ఎస్ గురుగారు. ఆ బాక్స్ ఏమంటారు? కాంపర్ బాక్స్. ఆ బాక్స్ లో ఐటమ్స్ అన్ని ఉంటాయి, ఎస్ గురుగారు. కానీ అందులో ఉండే వస్తువులు బాక్స్ ని వెతికితే కనిపిస్తుందా? లేదు గురు. అట్లని బాక్స్ లేదని చెప్పొచ్చా? నో గురు. అట్లా మొదటి నేను, ఇది మనం మళ్ళీ చివరి ఎలాగో నేర్చుకుంటాం. రైట్. నెక్స్ట్ నిత్య హరిప్రియ, ఎస్ గురుగారు. కమాన్. మయా తత మూర్తినా జగదవ్యక్తమూర్తినా మత్ స్థాని మత్స్థాని సర్వభూతాని. సర్వభూ నచాహం నచాహం తేషు అవస్థితః. తేషవస్థితః తేష్వస్థితః. తేష్వస్థితః. వెరీ గుడ్. ఇంకా సింపుల్ గా చెప్పేస్తాను. నిత్య హరిప్రియ, గురుగారు. నిత్య హరిప్రియ. ఇప్పుడు నిత్య హరిప్రియ అంటే నువ్వు ఎస్ అంటున్నావు కదా, గురుగారు. ఆ ఎస్ అనేటోళ్ళని చూపిస్తావా? ఎస్ అంటే ఎవరు? నువ్వే కదా. నిత్య హరిప్రియ అని పేరు పెట్టబడినటువంటి ఆ దేహాల్లో నేను అని అనిపిస్తా ఉండేది ఎవరో, దాన్ని చూపించాలంటే కాదు, నువ్వే కదా అది. కాబట్టి గురుగారు. అట్లా. వెరీ నైస్, థ్యాంక్ యూ నైనా. నెక్స్ట్ హేమనిక సహస్ర, ఎస్ గురుగారు. మయా తతమిదం సర్వం మయా తతమిదం సర్వం జగదవ్యక్తమూర్తినా జగదవ్యక్తమూర్తినా మత్ స్థాని
మత్స్థాని సర్వభూతాని వెరీ గుడ్. నచాహం నచాహం తేష్వస్థితః. తేష్వస్థితాః. వెరీ నైస్, థ్యాంక్ యూ. సౌమ్య శ్రీలక్ష్మి. ఎస్ గురువు గారు. Come on. మయా తతమిదం సర్వం మయా తతమిద సర్వం జగదవ్యక్తమూర్తినా జగదవ్యక్తమూర్తినా మత్స్థాని సర్వభూతాని మత్స్థాని సర్వభూతాని నచాహం తేష్వస్థితః. నచాహం తేష్వస్థి అందుకనే నచాహం నచాహం తేషు తేషు అవస్థితః. 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 నచాహం తేషు అవస్థితః. వెరీ నైస్. కమన్. నెక్స్ట్ తేజస్విని. ఇప్పుడు తేజస్విని అమ్మ 5, 6 శ్రీదేవి. పోయివ్వండి ఇప్పుడు. ఇప్పుడు 5 ఇప్పుడు 4 అయిందమ్మా పూర్తిగా. సౌమ్య శ్రీలక్ష్మి 4, తేజస్విని 5 తర్వాత ఓకే అండి. 5 తేజస్విని. గారు మయా తతమిదం సర్వం మయా తతమిదం సర్వం జగదవ్యక్తమూర్తినా జగదవ్యక్తమూర్తినా మత్స్థాని సర్వభూతాని మత్స్థాని సర్వభూతాని నచాహం తేష్వస్థితః. నచాహం తేష్వస్థితః. వెరీ గుడ్. ఇప్పుడు శ్రీదేవి. ఓకే గురుగారు. మయా తతమిదం సర్వం మయా తతమిదం సర్వం జగదవ్యక్తమూర్తినా జగదవ్య మత్స్థాని మత్స్థాని సర్వభూతాని సర్వభూతాని నచాహం తేషు అవస్థితః. నసాహం తేషు అవస్థితః. నచాహం తేషు అవస్థితః. నచః నచాహం నచాహం తేషు అవస్థితః. నచాహం నచాహం తేషు అవస్థితః. తేషు అవస్థితః. నచాహం తేషు అవస్థితః. నచాహం తేషు అవస్థితః. వెరీ గుడ్. నెక్స్ట్ యశస్విని దేవి. గురువు గారు. మయా తతమిదం సర్వం యా తతమిదం సర్వం జగదవ్యక్తమూర్తినా జగదవ్యక్తమూర్తినా మత్స్థాని సర్వభూతాని మత్స్థాని సర్వభూతాని నచాహం తేష్వస్థితః. నచాహం తేష్వస్థితః. వెరీ గుడ్. గురువుగారు. నెక్స్ట్ నాతో పాటు మా అమ్మగారు కూడా జాయిన్ అవుతానన్నారు గురువు గారు. ఏం పేరు? లక్ష్మీ దుర్గా గురువు గారు. లక్ష్మీ దుర్గా. ఎప్పటి నుంచి? ఈ రోజు నుంచి మొన్నటి నుంచి వింటున్నారు గురువు గారు. ఈ రోజు జాయిన్ అవుతాను. నంబర్ 15 లక్ష్మీ దుర్గా. ఆమె చివరి మాట్లాడతాను. ఓకే గురువు గారు. ఉన్నారు కదా, లైన్ లో ఉన్నారు కదా. అవును గురువు గారు. తర్వాత లాస్ట్ లో పిలుస్తానమ్మా. ఓకే గురువు గారు. థ్యాంక్ యూ నాయన. నెక్స్ట్ యశస్విని దేవి, గ్రీష్మంత్ చౌదరి. ఎస్ గురువు గారు. మీరు అన్విత లేదు కదా, వచ్చిందా మళ్ళా లేదా? ఇంకా రాలేదు గురువు గారు. వెరీ గుడ్. సరే కానీ పర్వాలేదు. మయా తతమిదం సర్వం మయా తదమిదం సర్వం జగదవ్యక్తమూర్తినా 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 మయా తతమిదం సర్వం మయా తతమిదం సర్వం జగదవ్యక్తమూర్తినా. జగదవ్యక్తమూర్తినా. నాయన చూడు,
జగత్ చెప్పు, జగత్. జగద్ అవ్యక్త. అవ్యక్త. జగదవ్యక్త జగదవ్యక్త మూర్తినా. మూర్తినా. జగదవ్యక్త మూర్తినా. జగదవ్యక్త మూర్తినా. మత్స్థాని సర్వభూతాని. మత్స్థాని సర్వభూతాని. నచాహం తేష్వస్థితః. నచాహం తే స్వస్థితః. వెరీ గుడ్. నెక్స్ట్ సత్యపూర్ణ ప్లీజ్. రెడీనా? సత్యపూర్ణ. Yes, sir. కమా. Yes, sir. ఓకే. మయా తతమిదం సర్వం. మయా తతమిదం సర్వం. జగదవ్యక్త మూర్తినా. మత్స్థాని సర్వభూతాని. నచాహం తేష్వస్థితః. చాహం తేష్వస్థితః. ట్రై టు అండర్స్టాండ్. కమ్ ఆన్. మీనింగ్ నోడమ్మా. వాట్ ఏ వండర్ఫుల్ శ్లోక. కమ్ ఆన్. ನಿರಾಕಾರ ಪರಮಾತ್ಮನಾದ ನನ್ನಿಂದ ಈ ಎಲ್ಲ ಜಗತ್ತು ನೀರಿನಿಂದ ವ್ಯಾಪಿಸಿರುವ ಮಂಜುಗಡ್ಡೆ ಭೂತ ಪ್ರಾಣಿಗಳು ನನ್ನೊಳಗೆ ಸಂಕಲ್ಪದ ಆಧಾರದಿಂದ ಸ್ಥಿತವಾಗಿವೆ. ಆದರೆ ವಾಸ್ತವವಾಗಿ ನಾನು ಅವುಗಳಲ್ಲಿ ಸ್ಥಿತನಾಗಿಲ್ಲ. ವಾಸ್ತವಾಗಿ ನಾನು ಇಲ್ಲ. ఎల్లి ఇలా 1 minute నిలబడి కంటిన్యూస్. ఒక్క నిమిషం అమ్మా. సశిష్య సపరివార సమేతంగా అబ్బాయి ఒక్క నిమిషం నేను వస్తాను. Okay, sorry for the late. Please, Satyapurna in English. Yes, sir. By me is my unmanifested form. This entire universe is pervaded. All beings are in me, but I am not in them. ಕನ್ನಡದಲ್ಲಿ ನಿರಾಕಾರ ಪರಮಾತ್ಮ ಅಂದ್ರೆ ಏದು ಅನ್ಮ್ಯಾನಿಫೆಸ್ಟ್ ಫಾರ್ಮ್. ದಟ್ ಈಸ್ ಫಸ್ಟ್ ಪರ್ಸನ್. Yes. ಓಕೆ. ಅನ್ಮ್ಯಾನಿಫೆಸ್ಟ್ ಫಾರ್ಮ್. ಶ್ಲೋಕದಲ್ಲಿ ಏನಂತಾರೆ? ಜಗದ್ ಅವ್ಯಕ್ತ ಮೂರ್ತಿನ. ಸಂಸ್ಕೃತ ಅವ್ಯಕ್ತ ಮೂರ್ತಿ, ಕನ್ನಡದಲ್ಲಿ ನಿರಾಕಾರ ಪರಮಾತ್ಮ. ಇಂಗ್ಲಿಷ್ ಅಲ್ಲಿ ಅನ್ಮ್ಯಾನಿಫೆಸ್ಟ್ ಫಾರ್ಮ್. ದಟ್ ಈಸ್ ಮೀ. Yes, sir. That is you. That is first person is unmanifest form. Okay, right. Clear, Satyapurna, clear? Yes, sir. Unmanifest form is you. You are not Satyapurna. Okay, done. Thank you. Nageswarrao garu. Nageswarrao garu, ready? దేవయామని తర్వాతనా? మీ తర్వాతనే తర్వాత నేనండి. కానీ దేవయామి దగ్గర అర్థంగా నేర్చుకుందామని, దేవయామి దగ్గర అర్థవంతంగా నేర్చుకుందామని. అలాగే చేద్దాం గురుగారు. కమాన్. ఇప్పుడు మీకు 3 భాషల్లో చెప్పాను చూడండి అన్ని కూడా. ఇప్పుడు ఇక్కడ నిరాకార పరమాత్మ అనేదే బట్టబయలు అక్కడ. ఓకే గురుగారు. రహస్యం ఏంటంటే ఇప్పుడు సాకారము నిరాకారము కాని నిరాకారం. మీకు అది క్లారిటీ. సాకారము కాదు నిరాకారము కాదు, ఎప్పటికీ ఉంటుంది. అందుకనే చెప్పేది పెట్టెలో వస్తువులో పెట్టే లెక్క. వస్తువులో పెట్టే లేదని చెప్తున్నాం కానీ పెట్టె లేకుంటే వస్తువు కునికి లేదు. ఆకాశంలో పంచభూతాలు అంటున్నామే గాని ఈ ఆకాశం కూడా 5 ఉందే.
పంచభూతాల్లో. ఆ ఈ పంచభూతాలు దేంట్లో ఉన్నట్లు తెలుస్తున్నాయో అది నిజమైన నేను అని ఇక్కడ ప్రతిపాదన. ఆ దృష్టితో ఇప్పుడు మీరు శ్లోకం నేర్చుకోవాలి మనం. ఓకే గురుగారు. అది కథ లేని నా రాకపోకలు దేంట్లోనో అది అన్నమాట ఇక్కడ అవ్యక్తమూర్తి. ఓకే. మయా తతమిదం సర్వం మయా తతమిదం సర్వం జగదవ్యక్తమూర్తినా జగదవ్యక్తమూర్తినా మత్స్థాని సర్వభూతాని మత్స్థాని సర్వభూతాని నచాహం తేష్వస్థితః నచాహం తేషు అవస్థితః. తేషు అంటే ఇక్కడ తేషు, నచాహం తేషు ఓకే. ఇప్పుడు పెట్టెలో వస్తువులు ఉన్నాయి, వస్తువులలో పెట్టె వెతకరాదు. ఎందుకని వస్తువులో పెట్టి ఎతకరాదు, అందుకని ఇప్పుడు మొదటి నేనని మనం వెతుకుతున్నాం, వెతికేవాడే మొదటి నేను. అది అపరోక్షం కావాలి, అపరోక్షం కావాలి. అది దాన్ని తెలుసుకునేది కాదు, అది తెలిస్తే తెలిసిన అంటే అక్కడ చూడండి, నేను దాంట్లో లేను అంటే ఎట్లా, అది కేవలం గురు సూచన అయిన వాళ్ళకి మాత్రమే ఇక్కడ తెలుస్తుంది. ఏమంటాడంటే తెలుగులో సింపుల్ గా చూడండి, నాలో ఇవన్నీ ఉన్నాయి, దీంట్లో నేను లేను, ఇది అర్థం. నాలో ఇవన్నీ మత్స్థాని సర్వభూత, నా చేతనే మొత్తం వ్యాపించబడి ఉంది. మునుగుచ్చ సందులే నాలో ఇవన్నీ ఉన్నట్లు మీకు తెలుస్తున్నాయి, దాంట్లో నేను లేను అంటే ఎరుకలో పరిపూర్ణం తెలియదు అని. సింపుల్ గా మీ భాషలో చెప్పాలంటే ఎరుకలో పరిపూర్ణం తెలియదు. కలగంటున్నప్పుడు మెలకువకు సంబంధించిన జ్ఞానం ఉంటుందా? ఉండదండి. కలగంటున్నప్పుడు మెలకువకు సంబంధించిన జ్ఞానం ఉండదు. మంచి నాగేశ్వరరావు గారు, మీకు వచ్చిన పోలిక ఎలా ఉంది చూడండి. మేలుకున్న తర్వాత కళ అబద్ధమని స్పష్టంగా తెలుస్తుంది. అవును గురుగారు. అదేవిధంగా గురుమేలకులో పంచభూతాలకు అతీతమైన మెలకువలో మేలుకున్న తర్వాత పంచభూతాలు అబద్ధం అని చెప్పాల్సిన అవసరం ఉందే? తెలిసిపోయింది కదా. ఈ దృష్టితో ఇప్పుడు దేవయామిని దగ్గర తెచ్చుకుందాం. దేవయామిని సర్వం మయా తతమిదం సర్వం జగదవ్యక్తమూర్తినా మత్స్థాని సర్వభూతాని మత్స్థాని సర్వభూతాని నచాహం తేషు అవస్థితః నచాహం తేషు అవస్థితః. ఇప్పుడు ఇక్కడ మయా అనే పదానికి నా చేత అనే తెలుగు అర్థం మామూలుగా చెప్తామా? ఓకే గురువు. నా చేత అంటే ఆ నేను ఎవరు, అది ఇప్పుడు మీరు చెప్పాలా? నా చేత దేని చేత గురుగారు ఒకసారి మళ్ళీ అడుగు. చెప్పాలి. మయా అంటే నా చేత ప్రారంభ పదం. నా చేత అంటే ఎవరి చేత, దేని చేత? మొదటి నేను చేత గురువు. ఎస్, వెరీ డన్. నాగేశ్వరరావు గారు అర్థమైందే? నాగేశ్వరరావు గారు అట్ట లెక్క. నేను చెప్పలే, అమ్మాయి గారే చెప్పారు. ఏమని? మొదటి 16 అధ్యాయ నంబర్ 2 శ్లోక నంబర్ 16 17 ఇంకా బాగుంటుంది. అవినాశితు తద్విద్ధి అవినాశితు తద్విద్ధి ఏన సర్వమిదం తతం వినాశమవ్యస్య న కశ్చిత్ కర్తుమర్హతి. దట్ ఈజ్ మయా. దేని చేత అంటే నా చేత. అది చూసుకోండి, ఏన సర్వమిదం తతం. ఆ పదాలు కొంచెం ఇటు మారినా, ఇదే చూసుకోండి. నోడు, మయా తతమిదం సర్వం, ఏన సర్వమిదం తతం. సేమ్ వర్డ్స్ చేంజ్డ్, ప్లేసెస్ చేంజ్డ్ అష్టే.
ఏన అవినాశితు తద్విద్ది, నశింపులేనటువంటి పదార్థము ఏదైతే ములుగుచ్చ సందు లేకుండా వ్యాపించి ఉందో అది. ఏన సర్వమిదం తతం, దేని చేత అయితే ములుగుచ్చ సందు లేకుండా వ్యాపించబడి ఉందో అదే బట్ట బయలు, అదే నేను, అందులోనే ఇవన్నీ తెలుస్తున్నాయి పంచభూతాలు. అది దాని అర్థం. ఇప్పుడు కుడుపు నాగేశ్వరరావుకు క్లారిటీ వచ్చి ఉండాలి. ఏన సర్వమిదం తత్వం. ఇప్పుడు ద్రవ్యాన్ని రెడీనా? అర్థమవుతుందా గురుగారు? మీకు ఇది నీకు కూడా గుర్తుంది. 8వ అధ్యాయంలో కూడా ఈ పదం ఏన సర్వమిదం తతం మేడం చెప్పు. 8వ అధ్యాయంలో ఏన సర్వమిదం తతం పోయిన అధ్యాయంలోనే పదం ఉంది. 22వ శ్లోకం చెప్పు. 22 చూడండి, ఉంటుంది చూడండి. 8వ అధ్యాయం 22 శ్లోకం నెంబర్ 22, అధ్యాయం నెంబర్ 8. ఏన సర్వమిదం తత్వం లాస్ట్ వర్డ్. పురుషః సపరః పార్థ భక్త్యా లభ్యస్త్వనన్యయా యస్యాంతస్థాని భూతాని ఏన సర్వమిదం తతం. నేర్చుకున్నారా మీరు? ఎస్ గురుగారు. ఏన సర్వమిదం తతం అనేది 3 చోట్ల అధ్యాయాలు ఈ భగవద్గీతలో ఉంది. అప్పుడు కూడా చెప్పాను. ఎక్కడ? ఇదే 18వ అధ్యాయంలో వస్తుందని చెప్పాను. ఈ పరిపూర్ణ సూచన ఇక్కడ మయా తతమిదం సర్వం ఏన సర్వమిదం తతం. ఈ మయా అనేది అక్కడ ఏనా చెప్పింది, ఇక్కడ మయా చెప్పింది ఒకటేని కానీ సూచన అయితే ఆ సూచన ఎవరిలో జరిగింది? వాళ్ళ పరిపూర్ణులు. క్లియర్ కదా? ఇప్పుడు యస్యాంతస్థాని భూతాన్ని ఏన సర్వమిదం తతం అని 22వ శ్లోకం చెప్పారు 8వ అధ్యాయం. ఓకే గురుగారు. అంటే దేని చేత అయితే ములుగుచ్చ సందు లేకుండా ఈ ప్రపంచం అంతా నిబిడీకృతమై ఉందో ఆ ఏన అంటే దేని చేత అయితే, మయా అంటే అదే నేను, నా చేతనే. నేనే మొదటి నేను. ఇంత అర్థవంతంగా తెలుసుకుంటేనే చివరి అర్థమవుతుంది. అది చెప్తాను. మయా తతమిదం సర్వం అంటే అర్థం ఏంటంటే అవ్యక్తమూర్తినైనటువంటి నిత్య నిరాకార పరబ్రహ్మమైనటువంటి పరంధాముడైనటువంటి ములుగుచ్చ సందులేని నా చేతనే ఇదం, ఈ మొత్తం కూడా సర్వము ఏమై ఉంది? జగత్ తతం. జగత్తులో అణువులో లోపల బయట ములుగుచ్చ సందు లేకుండా అదే ఉంది. అది మొదటి నేను. ఎట్లుంది అని మనం చెప్పడానికి పోలికలు దగ్గరగా చెప్పగలమే తప్ప మనం దాన్ని ఇదమిద్దంగా చెప్పడానికి నేను చెప్పలేను. అందుకనే ఏదో ఒక సినిమాలో చెప్తారు, అది పాడలేను పల్లెవైన భాష రాని దానను వెయ్యల్. దానిలో పాట లయ పర్ఫెక్ట్ గా ఉంటది. కానీ అట్లా చెప్తారు. అదే అమ్మగారు కూడా చెప్పలేని ఆనందం విధి అని చెప్పలేను సద్గురుదేవా అని చెప్పేశారు. అట్లా ఇక్కడ కూడా అదే విధంగా మనకు జగద్ అవ్యక్త మూర్తి లాంటి నిరాకార పరమాత్మనైనటువంటి మొట్టమొదటి నేను అనేది ములుగుతు సందు లేకుండా నేనే ఉన్నాను అంటే నాలో అని అర్థం. నేను తేషు అవస్థితః న, తేషు అవస్థితః న. చివర నచాహం తేషు అవస్థితః పదం ఉంది కదా, చివర నచాహం తేషు అవస్థితః. దాన్ని ఎట్ తీసుకోవాలంటే తేషు, తేషు అంటే వాటిలో, వీటిలో అంటే ఇది మనకు ఇంకో చోట సూత్రం ఉందమ్మా. బ్రహ్మాండమంతటా బయలు నిండుండే బయలులో లేనిరుక బ్రహ్మాండమయ్యే అని ఉంది. అంటే బ్రహ్మాండం అంతటా అంటే అన్నం అంటే గుడ్డు ఆకారంలో ఆకాశం మనకు తెలుస్తూ ఉంది కదా. అబద్ధపు గుర్తుకు తెలియబడుతున్నటువంటి ఆకాశ పర్యంతము పంచభూతాలన్నిటిలో ములుగుచ్చ సందు లేకుండా లోపల బయట అనే భేదం లేకుండా అంతటా నిండి ఉండేది ఏదో అది నిరాకార పరమాత్మ. అది దాన్ని, అటువంటి దాన్ని తేషు వాటిలో, పంచభూతాల్లో. మనిషి వెతికేది పంచభూతాల్లోనే కదా దేవుణ్ణి.
ఎస్ గురుగారు. పంచభూతాలకు అతీతంగా దేవుడు ఉంటే ఎట్టుంటుంది అంటే ఇది సులభంగా చెప్పాలంటే నీళ్ళల్లో మంచుని వెతకాల్సిన అవసరం ఏముంది? నీళ్ళల్లో ఇప్పుడు మంచు నీటితోనే ఉండేది అది. ఎస్ గురుగారు. కానీ మనకు కొంచెం సరిగా మసకగా ఉంటుంది, కనిపించదు. అది మంచు వల్ల ఆ పక్క ఉండే వస్తువులు కనపడకుండా ఉంటది, అడ్డంగా ఉంటది. నీటితో మంచు అంటే రెండు ఒకటే కదా. అట్లా దేవయామిని అనేటువంటి తాదాత్మ్యత ఉన్నంత వరకు మొదటి నేను తెలియబడు తెలిసిన తర్వాత ఇంకా దేవయామిని ఉండి లేనిది అవుతుంది. అది ఎట్లా అంటే చెప్తున్నా కదా, ఎప్పుడు వస్తువు పోయి పెట్టిన తెలుసుకునే అవకాశం లేదు. పెట్టెలోనే వస్తువు ఉంటది, పెట్టెలో వస్తువులు ఉంటాయి. ఈ వస్తువు పోయి పెట్టిన తెలుసుకునేది ఉండదు. కానీ పెట్టి లేకుండా వస్తువుని పెట్టేదని ఏదైనా ఒక దాంట్లోనే ఉంటది. పంచభూతాల ఆవరణలోనే వస్తువులన్నీ తెలియబడుతుంటాయి. పంచభూతాల ఆవరణ దాటిన దాన్ని నేను తెలుసుకున్న తర్వాత పంచభూతాలు ఉండి లేనిదవుతుంది. కళ మేలుకున్న కళ్ళలోని వస్తువులు అబద్ధం అవుతాయి. కళ్ళలో కూడా వస్తువు అబద్ధమేనా? వాడికి తెలియదు. ఆ కళ మేలుకున్న వాడికి తెలిసినట్లే జనన మరణాలనే కళ నుంచి మేలుకుంటున్నటువంటి వారే పరిపూర్ణుడు. కాబట్టి తేషు అవస్థిత అని కరెక్ట్ గా కాదది. తేషు అవస్థిత వాస్తవంగా నేను దాంట్లో లేను అంటే అర్థం ఏంటంటే నాకు తెలుస్తా ఉంది. దేవయామిని చెప్తున్నప్పుడు దేవయామినితో దేవుడు అన్నాం. దేవయామినితోనే దేవుడిని వెతికినాం. అమ్మ ఏదో ప్రశాంతంగా ఉన్నారు కదా, నేను కూడా అంత ప్రశాంతంగా హాయిగా సంతోషంగా ఉంటే బాగుంటుంది అనుకున్నాం. ఫస్ట్ అంతే, మనం ఈ టెన్షన్స్ అంతా లేకుండా ప్రశాంతంగా జీవించాలని మనం గురువు అడిగినాం. పోయిన తర్వాత ఏమైందంటే అసలు ప్రశాంతంగా జీవించాలా అనుకునేది దేవయామిని. ఈ దేవయామినినే అబద్ధం అని తెలిసిపోయిన తర్వాత దేవయామిని ప్రశాంతంగా ఉండడం చాలా చిన్న విషయం. దేవయామిని ప్రశాంతంగా ఉండడం అనేది చాలా చిన్న విషయం. దేవయామిని గాన నిజాన్ని తెలుసుకుంటేస్తే అప్పుడు దేవయామిని ఒక నాటికలో తోలు బొమ్మలాట్లో బొమ్మకు ఏమాత్రం స్వతంత్రత లేకుండా ఏ విధంగా ఉంటుంది, ఆ విధంగా గురువు ఆధీనంలో దేవయామిని తన ధర్మాన్ని చక్కగా నిర్వర్తిస్తుంది. గురువు ఆధీనంలో తన ధర్మాన్ని దేవయామిని చక్కగా నిర్వర్తిస్తుంది. అది ఎట్లా? చాలా ఈజీ. అది మీకు ఇంకా సింపుల్ గా చెప్తాను చూడమ్మా. పెళ్లి చేసుకున్న తర్వాత నా భర్తను సుఖపెడతాడు అనే భార్య గాని, మీ వాయిస్ బ్రేక్ అవుతుంది గురుగారు. ఇప్పుడు అదే ఫోన్ వచ్చేసింది మధ్యలో. ఇప్పుడు బాగానే. పెళ్లి చేసుకున్న తర్వాత నేను సుఖంగా ఉంటాను అని భ్రాంతి చెందినటువంటి దంపతులంతా కూడా పెళ్లి అయిన తర్వాత విడాకుల కోసం కోర్టు మెట్లు ఎక్కుతున్నారు. పెళ్లి చేసుకోక ముందే మొదటి నేను తెలుసుకున్నాడు అనుకో, అప్పుడు తగాదా పడేదానికి తగాదా పడేవాడే ఉండడు. ప్రశాంతత అనేది ఆనందానికి అతీతంగా ఉన్నటువంటి నిత్యానందాన్ని తెలుసుకున్న వాడిని ఎవరు కలత పెట్టలేరు. కాబట్టి ఈ మొదటి నేను తెలుసుకుని పెళ్లికి ముందే ఎవరైనా సరే యువకులందరూ కూడా మొదటి నేను గాన తెలుసుకుని తర్వాత వైవాహిక జీవితాన్ని మరి కొనసాగించే వాళ్ళు సినిమాలో పాత్రలాగా హాయిగా సంతోషంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా జీవితంలో ఒడిదుడుకుల్ని చాలా ఈజీగా డీల్ చేయగలుగుతారు. దానికి మనము ఇది నేర్చుకునేది ఏనా. కాబట్టి మయాతమిదం సర్వం సర్వభూతాన్ని నచాహం తేషు అవస్థిత అంటే అర్థం ఏంటంటే పెట్టెలో వస్తువులు ఉంటాయి కానీ వస్తువులో పెట్టె లేదు. ఉదాహరణ ఎందుకు చెప్పానంటే నా చేతనే ఈ ప్రపంచమంతా వ్యాపించబడి ఉంది కానీ వాటిలో నేను వాస్తవంగా లేను. అంటే లేను అనే పదానికి ఇంతసేపు చెప్పాల్సి వచ్చింది మీకు. లేను అంటే ఉండేది నేను మాత్రమే. మళ్ళీ చెప్తాను. లేను అంటే అర్థం ఏంటంటే పూజారి వెంకటేశంగా ఉండను అని అర్థం. పూజారి వెంకటేశంలో దేవుణ్ణి వెతికిలాడినంత వరకు పూజారి వెంకటేశమే ఉంటాడు.
అది తెలిసిపోయిన తర్వాత పూజారి వెంకటేశ్వర డమ్మి అయిపోతాడు. ఎస్ గురువు. డూప్లికేట్ ఇది. డూప్లికేట్ అని తెలిసిన తర్వాత వేపుని గింజ మొలకెత్తదని తెలిసిన మళ్ళీ నాటే ప్రయత్నం చేస్తాడా? లేదు. వేపుని గింజ మొలకెత్తదని తెలిసిన తర్వాత ఇంకా దాన్ని నాటే ప్రయత్నమే చేయను అట్లనమాట. రైట్. ఇంకా మనకు సాక్షి గారు ఉన్నారు. సాక్షి గురుగారు అమ్మ రెడీనా? రెడీ గురుగారు. కమాన్. మయా తతమిదం సర్వం మయా తతమిదం సర్వం జగదవ్యక్తమూర్తినా జగదవ్యక్తమూర్తినా మత్స్థాని మత్స్థాని సర్వభూతాని నచాహం తేష్వస్థితః. నచాహం తే స్వస్థితః. ఇప్పుడు మొదటి నేను ద్వారానే ఇదంతా వ్యాపించబడి ఉంది అని సాక్షిలో గాన సాక్షి రహితాన్ని తెలిసినారనుకోండి, సాక్షిలో సాక్షి రహితాన్ని తెలుసుకున్నాక సాక్షితో ఎలాంటి సమస్య ఉండదు. మీ రహితం సాక్షి రహితం అమ్మా, అది ఏది మన మొదటి నేను అనేది. అవును గురుగారు. సాక్షి రహితము అనే పదం ఎందుకు వాడుతున్నామంటే రెండో దానికి జిరాక్స్ ఆల్టర్నేట్ ఉండదు. మేనిఫెస్ట్ ఫామ్ ఇంగ్లీష్ పదం ఎందుకు పడుతుందండి సాక్షి గారు? మనం ఏదైనా తయారు చేయబడింది మాత్రమే వ్యాపితం అవుతుందమ్మా. అది అన్మానిఫెస్ట్ ఫామ్ అనేటప్పటికీ అది వ్యాపించింది కాదు, వ్యాపకాతీతంగా ఈజ్ దేర్ ఈజ్ నో యాక్టివిటీ. యాక్టివిటీ ఈజ్ ఇన్ వరల్డ్, యాక్టివిటీ ఈజ్ ఇన్ నేచర్. దేర్ ఈజ్ నో యాక్టివిటీ, అది పరిపూర్ణం. యాక్టివిటీ ఏం జరగాలన్నా స్పేస్ కావాలా, దేశము కాలము కావాలి. కాలము దేశము రెండు ఉంటేనే ద్వయంలోనే కార్యం జరుగుతుంది. అది కార్యకారణ రహితమైనటువంటి మొదటి నేనులో ఈ వ్యవహారం అంతా లేనిదని మానవుడు జీవించి ఉండగానే అతి తక్కువ సమయంలోనే తెలుసుకుంటాడు. దాన్ని తెలుసుకోవడానికి జీవితం అంతా వెచ్చిస్తున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. సరైన గురువు దొరక్క ఎదుగుతున్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. సరైన గురువు దగ్గర ఉండినప్పటికీ దాన్ని తెలుసుకోలేకపోతా ఉండే వాళ్ళు చాలా మంది. సరైన గురువు పక్కనే ఉంటాడు, తెలియదు. ప్రూఫ్ ఇచ్చేస్తా ఇప్పుడే మీకు. ఇప్పుడు 87 సంవత్సరాలు భగవద్గీత చెప్పేటప్పుడు శ్రీకృష్ణ పరమాత్మకి వయసు 87 సంవత్సరాలుగా అర్జునుడితో పాటు కూడానే ఉన్నాడు. గుర్తించలే, మా బావే కదా అని ఒరే యాదవ గొల్లోడా అని పలికినాను, ఒరే అంటాను, ఫ్రెండ్ అంటాను, ఏ ఆడబోరా ఇడికి రారా, గుర్రాలు కడుగురా, నా రథం తోలురా అని చెప్పి ఇవన్నీ చెప్పినాం మనం ముందు. కానీ ఇది గురువు అనే విషయం అట్లా ఇది తెలుసుకోవడం వచ్చి ఒక్క రెప్పపాటు కంటే తక్కువ కాలంలో తెలియబడుతుంది. కానీ జీవితాంతం దాన్ని తెలుసుకోవడానికే సమయాన్ని వెచ్చిస్తూ ఉంటాం మనం చాలా మంది. థ్యాంక్ యూ నైనా, వెరీ గుడ్. చాముండేశ్వరి అమ్మ, అమ్మ ఇప్పుడు శ్లోకం సేపు ఒకటి ఆల్రెడీ రివిజన్ అయింది, ఇంకోటి నేర్చుకున్నాం. ఇప్పుడు చూసారు కదా, ఇప్పటి వరకు జరిగిన దాంట్లో ఏమైనా ఉంటే ప్రశ్నించవచ్చు. చాముండేశ్వరి, లక్ష్మీ, దుర్గా. అంతా నేనే. అంతే. ఆ నేను ఎవరు తెలుసుకోవడానికి అవునమ్మా. మామూలుగా నేను ఎవరు అంటే నేను చాముండేశ్వరి అనే సమాధానం ప్రారంభంలో వస్తుంది. చాముండేశ్వరి అంటే ఏమి అంటే చూస్తే మనం సాంఖ్యం విచారం చేయాల్సి వస్తుంది. ఎందుకంటే చాముండేశ్వరి అంటే నేను పలుకుతున్నాను అంటే నాలో పలుకుతా ఉండేది ఏది అని విచారించినప్పుడు సాంఖ్యం అవసరం అవుతుంది. సాంఖ్యాన్ని పరిశీలించిన తర్వాత మరి తారకం అవసరం అవుతుంది. సాంఖ్యంలో పరిశీలించి తారకంలో తరించిన తర్వాత అమనస్కం అలవడుతుంది. అమనస్కం అలవాటు ఇవన్నీ కూడా వరుసగా పరిపూర్ణ దర్శిని గ్రంథంలో ఉంది. వీటిని కుడుపు నాగేశ్వరరావు తర్వాత భగవద్గీత గ్రూప్ లో షేర్ చేస్తారు, కావాలంటే మీరు చూడొచ్చు. తెలియబడుతుంది
ఆ, ఇది ఎప్పుడు కూడా గురువు ద్వారానే తెలియబడుతుంది, కానీ తెలుసుకునేది తానే. ఉమ్, అది నాకు కూడా ఒక ఇంత ఆశ్చర్యంగాను సంతోషంగా ఆ భావం నేను చెప్పలేనిది. ఈసారి ఒక బెంగళూరు, ఒక సింధనూరు ఎక్కడెక్కడో పోయినప్పుడు వాళ్ళు చెప్తుంటే ఆశ్చర్యం వేస్తుంది, కానీ వాళ్ళు ఈ భాష రాని వాళ్ళు కూడా సింధనూరు అనే ఊర్లో మాన్వి అంట, ఆ ఊరి పేరు మాన్వి నుంచి ఒక ఆవిడ వచ్చారమ్మా. అవునండి. మాన్వి నుండి ఒక ఆవిడ, వాళ్ళు ఎవరిని ఇప్పుడు ఉన్నారా క్లాస్ లో? ఆ, తెలీదండి. మా అంటే మా చుట్టాలు ఉంటారు. ఉంటారు. మాన్వి నుంచి ఒక ఆమె వచ్చారు సింధనూరుకి నన్ను చూడడానికి. ఆ, అప్పుడు ఆమె చెప్పేది నాకు, ఆవిడ పూర్తి కన్నడ, తెలుగు కొంచెం కూడా రాదు ఆమెకి. ఆ, కానీ ఇదంతా యూట్యూబ్ లో ఆనందిస్తున్న విషయం, ఆమె నన్ను చెప్తున్న విషయం నాకు అర్థమవుతున్నట్టే ఉంది, కానీ నాకు తెలుగులో వేరే వాళ్ళు ట్రాన్స్లేట్ చేసి చెప్తే తప్ప నాకు తెలియదు అది. ఆ, అది అటువంటి అంతటి మధుర భావన. ఎందుకు చెప్తున్నాను ఇది అంటే, భాష ఉమ్, ఎట్లంటే ఇప్పుడు ఒక 100 మంది ఆవులు ఉంటే కూడా దూడ తన తల్లిని తను గుర్తిస్తుంది కదా. అవునండి. ఆ విధంగా ఈ భావం కలిగిన మనమంతా ఇప్పుడు కుడుపు నాగేశ్వరరావు చేసిన ఈ వేదికలో, ఈ క్లాస్ లో మనమంతా ఒక్కసారిగా ఎందుకు కలిసాము అంటే, ఆ వాసన, ఆ అదృష్టం మనకు ఉండబట్టి మనం ఒకచోట కలిసాము ఇక్కడ. అవును. 100 మంది ఆవుల్లో కూడా బిడ్డ తన దూడ తనని ఎలా గుర్తుపడుతుందో, ఆ విధంగా ఎన్నో వేల మంది, కోట్ల మంది కలిగిన ఈ ప్రపంచంలో ఈ వేదికలో మనం కలవడానికి కారణం, ఆ ఒక్క తల్లి దగ్గర మనం అంతా కలవడానికి కారణం ఏంటంటే, మనకున్నటువంటి అది. చాముండేశ్వరరావు, చాలా సంతోషం. మీరు వచ్చే వారం నుంచి శ్లోకాన్ని మీరు కూడా నేర్చుకుని గ్రూప్ లో పెట్టారంటే, మీరు కూడా మనం కలిసి మనం స్టడీ చేద్దాం. ఓకే. కుడుపు నాగేశ్వరరావు గారు ఇందులో షేర్ చేస్తారు. ఓకే. మీరు ప్రింట్ తీసుకొని చదువుకోవచ్చు వరుసగా. సరే. కుడుపు నాగేశ్వరరావు గారు, నాగేశ్వరరావు గారు ఉన్నారా? సౌమ్య, నాన్నగారు ఉన్నారమ్మా? షేర్ చేస్తున్నా గురుగారు, షేర్ చేస్తున్నా. నిదానం పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 విడివిడిగా షేర్ చేస్తారమ్మా. ఓకేనండి. వాటిని వరుసగా ప్రింట్ తీసుకొని మీరు చదువుకుంటే మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది. ఓకేనండి. పరిపూర్ణ దర్శిని. అవును. తర్వాత పాంచజన్యం అంటే భగవద్గీత పూర్తిగా అది డిజిటలైజ్ చేయబడింది. అది ఇప్పుడు మళ్ళీ యూట్యూబ్ లో కూడా వస్తుంది. మళ్ళీ మీకు ఈ భగవద్గీత కంప్లీట్ గా పాట రూపంలో రాసి ఉన్నాను. తర్వాత వస్తుంది. లక్ష్మీ దుర్గా. నమస్కారం గురుగారండి. అమ్మ నమస్కారం అమ్మ. మీరు యశస్విని వాళ్ళ అమ్మనా? అవును గురువు గారు. చాలా సంతోషం అమ్మా. ఇప్పుడు మీరు ప్రతి వారం శ్లోకాన్ని ఇప్పుడు వీళ్ళతో పాటు నేర్చుకుంటారా? నేర్చుకున్నా అండి. మొన్నటి వారం కూడా వచ్చండి, చెప్పమంటారండి? చెప్పండి. శ్రీ భగవాను వాచ అశ్రద్ధదానాః పురుషా ధర్మస్యాస్య పరంతప అప్రాప్య మాం నివర్తంతే మృత్యు సంసార వర్త్మని. చాలా సంతోషం అమ్మా. భావం ఐడియా ఉందా? ఏంటి గురుగారు? దీని భావాన్ని మీరు సింపుల్ గా చెప్తారా మీ మాటల్లో? అంటే చెప్తాను. పిల్లలకైతే మాత్రమే శ్లోకం మాత్రం నేర్చుకునేది. మనం కొంచెం దేనిపైన విశ్వాసం? ఈ భగవద్గీతలో మనం తెలియవలసింది ఏంటంటే, లక్ష్మీ దుర్గ గారు, జనన మరణముల లేమి అంటే చావు పుట్టుకలు లేనటువంటి స్థితి ఏదైతే ఉందో, అది తెలియడానికి మాత్రమే ఈ గ్రూప్ లో మనం చేరి దీన్ని నేర్చుకుంటున్నాం. అవునండి. పుట్టుక, సావు, అది దాని అర్థం అన్నమాట. మరి అది మొదటి నేను అనేది ఎలా ఉంటుంది అంటే, అది లేని స్థలమే లేదు, అంతటా ఉంది. అందులో వెతికే పని అంత, వెతికేదానికి ఎతికేవాడు లేదు, అంత క్లియర్ గా ఉంది అది. దాన్ని మరింత వివరంగా నెక్స్ట్ వీక్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు మనం. సరే. మరి 5వ శ్లోకంలో ఇంకా వివరంగా మనకు చెప్తారు. అలాగే. ఇంకెవరైనా ఇప్పుడు జరిగినటువంటి శ్లోకంలో ప్రశ్నలు ఉంటే ఇవ్వచ్చు. 11 మధ్యలో కొంతమంది ఫోన్లు చేసి డిస్టర్బ్ చేశారు, వాళ్ళకంతా నేను తర్వాత చేసుకుంటాను. ఓకే, ఇంకా ఎవరైనా అమ్మ ప్రశ్నలు ఉన్నాయా?
ఇప్పుడు శంకర్ నాయుడు గారు జాయిన్ అయ్యారు. ఎవరైనా ఇంతవరకు జరిగిన దాంట్లో ఏమైనా ప్రశ్నించవచ్చు, లేకపోతే మంగళం చెప్పండి. గౌతమి సాయిప్రియ. ఎస్ గురువు గారు. మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మని సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. సద్గురు చరణం భవభయహరణం, సద్గురు చరణం భవభయహరణం. జై సద్గురు మహారాజ్ కి జై. జై గురుదేవా. జై. न तद्भासयते सूर्यो न शशाङ्को न पावकः यद्गत्वा न निवर्तन्ते तद्धाम परमं मम.